అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీనివాసరెడ్డి అన్న గారు రావడం కోవూరు నుంచి. అన్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. కోవూరు నుంచి రావడం ఇప్పటి నుంచో కలవాలనుకున్నారు, అది కుదిరింది. అదేవిధంగా భాస్కర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవూరు నుంచి రావడం, మన ఫీల్డ్ విజిట్ చూడడం. మనం అనుకున్నాం కదా బ్రోకెన్ రైస్ చల్లమని మన పొలాల్లో. సివిఆర్ సార్ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే బ్రోకెన్ రైసే కాదు, మామూలు రైస్ అని చల్లొచ్చు. ఇందాకే సార్ ఫోన్ చేశారన్న, సార్ చెప్పినటువంటి విషయం అది. బ్రోకెన్ రైస్ అయినా పర్వాలేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదు, మన పొలాల్లో చల్లడం జరుగుతుంది. అంటే ఒక ఎకరాకి చూసుకున్నట్లయితే 100 కేజీలు కంపల్సరీ. మొదటిసారి నారేత వేసిన 5 రోజులు కానీ వారం రోజుల్లో కానీ మనం వేసుకుంటే బెనిఫిట్. తర్వాత అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈ నూకలు చల్లడం వల్ల మనకి బెనిఫిట్ మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఇక ఫిబ్రవరి 15 శివరాత్రి రాబోతా ఉంది. ఫిబ్రవరి 15 తర్వాత నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్. ఇక అంటే ఆల్రెడీ ప్రీ ఫ్లవరింగ్ నుంచి ఫ్లవరింగ్ దశకి వెళ్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు ప్రీ ఫ్లవరింగ్ నుంచి ఫ్లవరింగ్ వచ్చేస్తుందన్న. ఎందుకంటే ఇది నుంచి 70వ రోజుకి వెళ్తా ఉన్నాం మనం. 70వ రోజుకి రావడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఇక 50 రోజులు మహా అయితే గట్టిగా ఒక 50 రోజులు ఉంటుంది. ఆ తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది శివరాత్రి తర్వాత నుంచి. అంటే శివరాత్రికి చలి అంతా ముడుచుకోపోద్ది. ఇంకా చలి అనేది ఉండదు. ఇక అంతా ఎండలేను. ఆ ఎండల్లో మన ఫ్లవరింగ్ స్టేజ్, అంటే ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్, ఈ 3 గడియలు దాటుకొని వస్తే ఇక అక్కడికి శుభం కార్డు పడుతుంది. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ సంవత్సరం 2026లోన మనం చేసినటువంటి, అంటే ఆల్రెడీ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తాను. ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తాను. ఏది లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం యూస్ చేసి చేస్తూ ఉంటాం. ఈసారి కొత్తగా నూకల చల్లడం, రైస్ బియ్యం చల్లడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. రైతు సోదర సోదరిమణులు కూడా ఈ విధంగా చేసుకొని మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.